మీరందరూ బండ్లు సైకిల్ వాడుతారు కదా, ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ స్కూటీలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలి. పొల్యూషన్ అవేం కాదు, సౌండ్ రాదు, మంచి తక్కువ రేటే ఉంటుంది. సిటీలో గిట్ట అందరూ అదే నడుస్తుంది, లేడీస్ కూడా అదే వాడుతున్నారు. ఇవి అమ్ముకున్నాను కాదు, విలేజ్ లో కూడా ఎక్కువ పెరగాలని చెప్పి చెప్పనే కూడా అదే సరే. ఈ ఎలక్ట్రిక్ బండ్లు అనేది తక్కువ రేట్గా ఉంటాయి. మీరు కానీ మీ కొడుకులు కొనాలనుకున్నా కానీ స్పీడ్ కూడా ఎక్కువ స్పీడ్ పోతుంది, లిమిటెడ్ ఉంటుంది దానికి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటీకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసుడు అవసరం లేదు, ఇంటికన్నా ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది మంచిగా. ఇప్పుడు మన సీఎం కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చింది కదా, 200. కరెంట్ కూడా ఫ్రీ ఉంది కాబట్టి ఏం కాదు. నేను ఇంకా సైకిల్ కూడా దొక్కున్నా, సైకిల్ బదులు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుంటే మస్తు బెటర్ ఉంటుంది. సరే, ఒక ఫోటో దిగేసి వెళ్ళిపో. సరే, ఓకే సార్, అక్కడ ఓకే రైట్ సార్. ఓకే సార్. ఇంతకుముందు ఊర్లో మస్తు మంది ఉన్నాయి ఇంకా ఇక్కడ కంటే, కానీ బాగా మస్తు మంది వచ్చారు కూడా. ఓల్డ్ ఉన్నారు జరిగే కొంటలో తెలియదు మన స్కూటీలకు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే ఎందుకంటే లిమిట్లో పోతుంది. వేరే వాళ్ళు అయితే లిమిట్ ఉండదు, వాళ్ళు వేరే పనులే ఉండి ఇష్టపడతారు. మళ్ళీ వీళ్ళు కూడా ఇంట్లో కూతుర్లో కొట్టులో చెప్తారు కాబట్టి అట్లా కొంచెం సేఫ్ అవుతాం. ఇంకా మనం మస్తు కవర్ చేసింది. ఈ ఏరియా మొత్తం మన పనులే వాడుతున్నట్టు రాయన. హలో సార్, సరే సరే సార్. ఏమంటున్నావు సార్? గాంధీ మండల్ సైడ్ మన స్కూటీ సేల్ అయితే లేదంట, మనకు ప్రమోట్ చేయమన్నా. సార్ చుట్టుపక్కల ప్రమోట్ చేయమన్నా? అరే అప్పుడు ఒకసారి పోయినా కదా. ఏమిలే చెప్పిరా, గాంధీ మండల్ సైడ్ ఎన్ని రోజులు అన్నాడు మరి? వారం రోజులు ఉండమన్నా. కానీ గాంధాలో నీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు కదా, ఫోన్ చేసి చెప్పు, ఏదైనా రూమ్ లో వెళ్ళిపోమని చెప్పు, అక్కడ నుండి చేసుకోవచ్చు. ఏదైనా రూమ్ చూడమని చెప్పు, మరి స్టే చేసి 7 days దాకా తీసుకుని పో. ఈవినింగ్ దాకా పోదామా? అయిపోయింది కదా, రోడ్ పెట్టి లొకేషన్ ఎన్నో చూపిస్తున్నా. ఈ పాతిలో లేకుంది కదా, ఇది కాదు మరి ఇది కాదు, ఇదే చూపెడుతుంది. మరి అది కరెంట్ చక్క ఇష్టం లేదంటే మక్క ఇస్తే దెబ్బ కరెంట్ పోతుంది, ఏడ వాడుతుంది. కరెంట్కి ఇష్టం లేదు బరాబరి. అరే బాబు మీరేనా? ఆగురు ఆగురు ఆగురు, ఒక నిమిషం ఆగురు మీరు. అదే అదే చూపెడుతుంది. అరే బాబు ఆగురు ఆగురు, అదే ఇల్లు మీకు ఇచ్చారు కదా, ఇల్లు రూమ్ అడిగింది కదా, ఇల్లు వాళ్ళే ముగ్గురు పిల్లలు అంటే ముంగట ఇల్లు ఇల్లు అదే జర ముంగట నాటు మీరు అలా దగ్గర చూపెట్టింది. ఇదే ఇల్లు రండి, నేను చూపిస్తాను. ఇదే ఇల్లు అలా తాళం తీసి మరి తాళం తీసేసి ఈ ఇల్లు ఉంటుంది. ఇంట్లో ఫ్యాన్లు కరెంట్ విరెంట్ అంతున్నది, మీకు ఏం టెన్షన్ లేదు. మీతోటి ఏమైనా హెల్ప్ కావాలంటే మా రామ్ ఉంటాడు, ఏమన్నా సరేనా? ఏం టెన్షన్ లేదు, మొత్తం మీ రూమ్ మీదే. రైట్, మరి వెళ్తున్నాం మరి. ఏమైనా అవసరం ఉంటే రామ్ ఉంటాడు, రామ్ నంబర్ తీసుకుని ఉంటుంది. సరే సరే, తాళం ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టరు మేము వల్ల. ఓకే సరే.
ఏమో డిమ్ తాగి అన్నట్టు అది తాగినట్టున్నాడు అన్న రమణ అన్న లేవన్నా లోపలికి పో. ఏ ఏ పోరా మీరు. సరే ఎందుకు అరే ఇగో తాగినట్టున్నాడు మన మీద పో. అన్నయ్య. అరే ఇప్పుడు వంట చేసినట్టే ఏమో కష్టం రాదు బయటకి తీసుకొస్తాం వంట కష్టం కానీ బయటకు ఆర్డర్ పెడదాం బిర్యానీ అరే తాగినట్టున్నాడు మనకు అర్థమైంది కదా ఇంతకుముందే తర్వాత చూద్దాం కానీ సంగతి అయ్యో వంట చేసిన కష్టం రా ఇప్పుడు ఎట్లా రా పోయి వండు అదంతా బిర్యానీ ఏమైనా ఆర్డర్ పెడతా ఆర్డర్ ఏం పని చేయడా ఏం సిటీ అనుకున్నారా ఏమో బిర్యానీ ఆర్డర్ పెడతారంట అవునరా రోడ్డు కోటర్లు మనమే తెచ్చుకోవాలి అవును మనం తీసుకొచ్చుకోవాలి మరి అరే నువ్వు తీసుకురా లేదా నువ్వే తీసుకుంటా అరే ఆగుర్రా నేనే పోవాలా ఆగుర్రా నేనే పోతా వచ్చినప్పుడు ఫుల్ తీసుకురా అట్లనే మందు నడదు నా ఇంట్లో తాగా తిరా మీరు అట్లా నాకు కూడా నైట్ పడకరా సరే నేను మండరా అక్కడ వచ్చిన అరే అరే అసలు బయటకు పోదా నేను రాను అన్న రమణ అన్న ఏం లేదన్న కొంచెం బయటకు పోసేద్దాం నన్ను లేపడంతా మొగను అరాను అది కాదన్న అన్న అరే అరే లేవురా అన్న బయట ఏమో సౌండ్ వస్తున్నాయిరా ఒక సార్ కూడా కనిపిస్తుంది నాకు పల్లెటూరు గారా కుక్కలు ఏమో చెట్టు అరే కుక్కల సౌండ్ వస్తే తెలియదా అట్లా కాదురా మరి నాకెందుకు అడిగినా నీకు తెలుస్తుంది అట్లా కాదురా ఏమో పడిపోతున్నాయి సామాన్ అంతా ఏం సామాన్ రా మొత్తం పడిపోతున్నాయి అక్కడ ఏడున్నాయి సామాన్ అన్ని
అరే ఇప్పుడే పడిపోయినరా ఇంత ఆడ ఏం లేవు కదా ఉత్త నిద్ర ఖరాబ్ చేసిన లేదురా నిజంగానే ఇంత పడిపోయిన సౌండ్ కూడా వచ్చిందిరా నాకు ఇప్పుడే చూసాను నేను ఇవన్నీ కాదు డైలాగ్ చేద్దాం నిన్న నువ్వు ఏ నడరా ఏం కదా అద్దురా లేవురా నడుదా నువ్వే రారా భయపడితే రానే షాడో కనిపిస్తుంది నాకు కనిపిస్తుందా అరే ఇంకా అసలేదు నాడు అప్పుడే పోయి మనం ఆడేస్తారు నడు బయట పోతాడు అరే డోరేరా అరే ఏమరా సడన్గా డోర్ క్లోజ్ అయినాయి గాలి కొట్టేరా అరే గాలికి ఓపెన్ అయితే కానీ క్లోజ్ అయితే ఆరా చెప్పినా కదా ఏదో ఉందిరా నమ్ముతున్నారా నువ్వు అరే అని ఫోన్ చేయరు ఒకసారి ఆలోచన మరి సర్చ్ చేస్తా అరే డోర్ ఎందుకు మూసినారా ఫస్ట్ డోర్ది ఏ నేను ఇంకా రాలేరా మజాక్ కాదు డోర్ది చల్ నేను కాదు రాలేడంటరా రోడ్రా డోర్ మూసేసింది సార్ రాత్రి అయింది ఏమన్నా తింటారా? నీ వేసాలు మస్తు చూసినాం ఇప్పటిదాకా నువ్వు మస్తు ఏ అది పిల్లది ఎందుకు భయపడుతుంది కుషాల్? నా చేతులు కాలు పట్టుకోవడం అనిపించింది చెప్పినా కదా దజమేరా అది ఏ పిల్లేమో సార్ అది మీరు మస్తు భయపడుతున్నారు. పిల్లే అది పిల్ల పిల్లే అది మీరు భయపడకూడదు. నీళ్ళు తీసుకొస్తారు నీళ్ళు అవ్వదు రాదు. ఏ భయపడుతుంది సార్ సార్ నీళ్ళ దగ్గర కరెంట్ కూడా పోయింది అది. నువ్వేనా రాములనేరా నేనే సారు అంతగానం ఎందుకు భయపడుతున్నారు? నువ్వు దాగరా నీ దాగా నువ్వే భయపడుతున్నావు నువ్వేం భయం లేదు. మరి ఎందుకు వెనక తిరిగినా నువ్వేనో నేమేం రా అబ్బా భయపడమని చెప్పినావు కూడా సార్ మీరేనా ఇప్పుడు చేసింది? లేదు వాటర్ తాగుతున్నాం మేము ఏదో చేసినట్టు అనిపించింది. అన్ని పరిశుద్ధ ఏమంటాడు ఆయన మనకు అందరూ కూడా ఉంది ఇది విడిచినట్టు సౌండ్ అనిపిస్తుందా? నాకు కూడా వినిపిస్తుంది ఇంకా ఏదో కుక్క వస్తుంది అనుకుంటారా కుక్క కాదు లేదు లేదు మనిషి సౌండ్ అట్లా అట్లా అనిపించింది మనిషి సౌండ్. ఉన్నట్టు అనిపిస్తుంది అలా సరే నేను చూసేస్తున్నాను మరి నేను అద్దరా ఆంగ్లా ఏం కాదు ఏ వద్దు సార్ వద్దు ఎందుకు వద్దు రామ్లా నేను కాదు నేను చూసేస్తాడు తన భయపడతాం మీరు ఎవరైనా ఉన్నారా పిల్ల హలో ఏం లేనట్టు ఏమైందా అలా నిజంగా నేను ఉన్నారు బయట సార్ డోర్ వెళ్తలేదు సార్ బయట వాళ్ళు ఉన్నారా? తీయుర్రా తీయుర్రా భయం అవుతుంది తీయుర్రా జర తీయుర్రా
నిజంగా సార్ డోర్ వెళ్తలేదు సార్ ఇద్దరు అప్పుడు మూసిపోయింది అది ఇప్పుడు వెళ్తే అప్పటి నుంచి వెళ్తుంది అది ఇప్పుడు సార్ అది నువ్వు పడినప్పుడే మూసుకుపోయిందనా? ఎట్లా ఇదేం సార్ లోపల బయటకు వస్తే నాకైతే భయం అవుతుంది సార్. కరెంట్ పోయింది కదా, ఫ్యాన్ స్టార్ట్ అయింది ఏందన్నా సార్ తీరురా తీరురా. బిర్యానీ తెమ్మన్నది గొల్లెం తీస్తలేరు, బయటలో నూకేసి తల్లి పెడుతుందిరా. తీరురా తీరురా తీరురా. ఏమైంది? తలుపు తీస్తలే, సౌండ్ అయితే వస్తుంది. పోయి మైసా ఎగిపోయి ఎవరు ఎటు వచ్చినావు? అడా తలుపులు నూకినా వాళ్ళు తీస్తలేరు తలుపులు. అది ఏమైందని కిటికీ కాడికి పోతే వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఏం అర్థం కాక భయంతో నీ టూర్కి వచ్చిన. నువ్వు కనిపించగానే నిన్ను కలిసిన. నాకు అర్థమైంది, మనం పోదన్నాడు. నాకు అర్థమైంది, సీన్ అర్థమైంది. ప్రాబ్లం నాకు తెలుసు, అది తొందరగా పోదన్నాడు. సాయబ్ సాయబ్ ఉన్నావా? సాయబ్ సాయబ్ కోనే अंदर आ जाओ। సాబ్, మా ఇంట్లో డోర్లు ఆటోమేటిక్ బంద్ అవుతున్నాయి, వెళ్తలేవు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏదేదో భయం భయం చూడనొస్తుంది. నువ్వు కంపల్సరీ మా ఇంటికి రావాలా, కొద్దిగా ఏదో చెక్ చేయి మాకు జరా సాయబ్. రావాలా బాబా? మీది బాధ నాకు పూరా అర్థమైంది. ఇది బదా సైతాన్ ఉంది. ఎవరు పడసేదనంట? మరి మీరు రండిగా సాబ్. ఇది మెరేసే కాదు, నాకు తెలిసిన మాంత్రికుడు ఉంది. మీరు నేను అడ్రస్ ఇస్తా, ఉదర్కు తుమ్ జాओ. సరే ఎవరు మీరు? ఈ టైంలో ఎందుకు వచ్చారు? సాయబు చెప్పిండు మీ పేరు, అందుకే ఇక్కడికి వచ్చినాం మీ సాయం కోసం. సాయి పంపించిండా? అది ఇల్లు గురించే కదా. నడు పోం, నడు, నేను వస్తా. ఏయ్, అది నీతో కాదు, అది పెద్ద సమస్య ఉంది, నేను వస్తా. నడు స్వామి. అన్న డోర్ ఆటోమేటిక్ వెళ్ళిపోయినారు. పవర్ఫుల్ ఉండదు. ఇటే ఉంటా. పక్కకుండా పక్కన చూడండి, కట్టే కదా. స్వామి ఇంతకుముందు అదే రూమ్ లో దయ్యం ఉండే స్వామి, ఇందాక కూడా వచ్చి స్వామి కాపాడు స్వామి, కాపాడు స్వామి.
రాము నువ్వు ఏం భయపడకు, ఏం కాదు. ఏం కాదు నువ్వు వీడింటే తెలుస్తుండయ్యా ఇవరాకా ఎంత భయపడించదాకు నువ్వు భయపడకు, ఉన్నారు కదా స్వాములు వచ్చారు. ఇంట్లో దుష్ట శక్తి ఉంది, దాన్ని కట్టడి చేయాలి. స్వామి ఎట్లా చేశారు పంపి స్వామి. అరే రాములు ఆగు కదా, వచ్చారు కదా స్వాములు, సెటిల్ చేస్తారు వాళ్ళు. స్వామి చూడు స్వామి చూడు. పైసలు ఎన్నైతే సరే సరే స్వామి, మీరు ఎట్లా చేసి పంపారు స్వామి. స్వామి పంపించారు స్వామి. ఎవరు నువ్వు? ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీకేం కావాలి చెప్పు. అడుగు స్వామి అడుగు, జర మంచిగా అడుగు. అడుగుతున్నా కదా, దా. నాకు మస్తు అన్యాయం జరిగింది, నాకు బంధించగలను చూడకండి. ఏం అన్యాయం జరిగింది? ఏదైనా ఉంటే వచ్చి చెప్పు. దా రా. నేను రాను రా రాను రా. కదా తెలిసేది సమస్య. నన్ను బంధిస్తారు, నేను రాను. ఇట్లయితే నువ్వు రావు. ఏం అన్యాయం జరిగింది? ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెప్పు. నేను చిన్నప్పటి నుంచి అనాథని, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నా తెలివితోని నేను నాటకాలు వేసుకుంటూ బతికేటోని. నేను నైట్ అలసిపోయి వస్తే ఇంటికి పండుకుంటే ఇక తెల్లారి చూసేవారు కంటే చంపేశారు ఎవరు. నీకు జరిగింది అన్యాయమే, కానీ అది ఓలో వేయలేరు, నీ దగ్గర వాళ్ళు వేసిర్రు. కానీ నీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు చంపినో ఓ చంపినో నాకు తెలియాలా. నాటకాలకు పోయి వచ్చి అలసిపోయి పడుకున్నాకట నిన్ను చంపేసిర్రు. ఓలో కాదు, మీ మామనే నీ ఆస్తి కోసం చంపేసిండు. మైషయ్య మామ. అవునా? చెట్టు చెట్టు శాంతించు, శాంతించు. వచ్చే పక్కకి. అంత ఆవేశ పడకు, నేను చంపినోడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. నీ కోరిక నెరవేరింది కదా, ఇలా ఇబ్బంది పెట్టకు. ఇల్లు వదిలేసి వెళ్ళిపో. చచ్చిపోయినా పోతా. మోతి మోతి నా కోరిక నెరవేరింది. మోతా. రాములన్నా మీ ఓనర్ గిట్లా చేస్తాడా? ఇది అందరూ ఉంటే మాకు కూడా ఇచ్చింది. ఏమోనే నాకేం తెలిసే మావాడు ఎట్లా చేస్తారని అనుకోలేనే. స్వామి నువ్వు రాకపోతే చచ్చిపోతుంది స్వామి. సరే గానీ ఆత్మహత్య శాంతి ఇచ్చింది, ఇక వెళ్ళిపోయింది, మళ్ళా రాదు. ఇక సరే స్వామి. ఇంకోసారి ఏం రాదు కదా, రాదు ఇక. సరే మరి వెళ్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మా వీడియో ఎట్లుందో కామెంట్ కూడా చేయరు. నేను ఎట్లా చేసానో చెప్పండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. నాది నీకు బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అరే